నేనందరికీ కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. బైక్ గాని, స్కూటీ గాని వాడే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఇంజిన్ ఆయిల్ మాత్రం టైమ్ టైమ్ మెయింటైన్ చేయండి. దాది కానీ మెయింటైన్ చేయకపోతే చాలా ఇబ్బందయితది. సో, ఈ వెహికల్ మా డ్యాడీ వాళ్ళ ఫ్రెండ్‌ది. ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. సో, వాళ్ళకేంటంటే బండి గురించి తెలీదు. జస్ట్ వాడుతా ఉంటారు. ఇంజిన్ టైమ్ టు టైమ్ మార్చరు. ఎందుకంటే వాళ్ళ యొక్క వర్క్స్‌లో వాళ్ళు బిజీ అయిపోతారు. కావాలని కాదు. ఇట్ విల్ బి హ్యాపెన్ సమ్‌టైమ్స్. సో, దీనిలోని ఇంజిన్ ఆయిల్ అయితే కంప్లీట్‌గా లేదు. కస్టమర్ ఏంటంటే సౌండ్ వస్తుంది అని చెప్పారు మనకి చాలా రోజుల నుంచి. కాకపోతే మనం డిలే చేసాం. ఖాళీ అని మన వర్క్స్ ప్రకారంగా. సో, దీనికేంటంటే జనరల్ సర్వీస్ అంటే ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్, బ్రేక్స్, చైన్ అట్లనే ఫ్రంట్ వీల్ టైర్ మార్చమన్నారు. సో, మనం ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయాలి. ఓపెన్ చేసాం. ఇంజిన్ ఆయిల్ ఆల్రెడీ మీరు చూసారా మీ ముందే ఓపెన్ చేశాను. 10 ఎంఎల్ కూడా రాలేదు. సో, ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేయాలంటే డ్రీమ్ యొక్క ఒక దరిద్రం అని మాట చెప్పాలి. కానీ ఎయిర్ ఫిల్టర్ కూడా పర్వాలేదు. క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకు దరిద్రం అన్నానంటే ఒక ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేయడానికి సైడ్ ప్యానెల్ బోల్ట్ ఓపెన్ చేయాలి. ఈ రకంగా ఏ బండి కూడా ఇయలేదనమాట. అంత చిరాకు నాకు ఈ బండి. అయినప్పటికీ బండే గదా! సో, ఇంజిన్ కూడా సౌండ్ అయితే మారింది కంప్లీట్‌గా ఆయిల్ లేకుండా వాడడం వల్ల. సో, ఇంజిన్ ఆయిల్ అయితే మనం దీనికి కొద్దిగా యాక్చువల్‌గా 900 ఎంఎల్ వేయాలి. కానీ మనం 1 లీటర్ వేస్తున్నాం. ఎందుకంటే జస్ట్ ఒక అబ్జర్వేషన్‌లో అయితే పెడుతున్నాం. అంటే ఒక 2000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఎంత లెవెల్ ఉంటుంది అనేది. సో, ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్ అయితే ఫాలో చేసేయండి.